మనం ధ్యానం చేసిన ఈ ఆరాధన వాక్యము అనగా ఈ 95వ కీర్తన యొక్క విశిష్టత ఇంకా ఎక్కువగా దేవుని గొప్పతనాన్ని తెలియచేస్తది. దేవుని ఔన్నత్యాన్ని తెలియచేస్తది. దేవుని యొక్క విశిష్టతను దేవుణ్ణి ఎంతగా స్తుతించాలో మొదటి 2 వచనాల్లో చెబుతున్నాడు ఈ కీర్తనలో. ఈ కీర్తనలో సుమారుగా చాలా విషయాలు ప్రస్తావించబడినాయి. మనిషిని సృష్టించినది మొదలుకొని మానవుడు పతనమై పాపములో పడిపోయిన తరువాత ఆ మానవుణ్ణి ఎంతగా రక్షిస్తాడో తెలియచేసే వరకు ఈ కీర్తనలో ఈ 7 వచనాల్లో మనకు క్లుప్తమై ఉన్నది. మనకు చాలా విషయాలు క్లియర్గానే అర్థమవుతున్నాయి. ఇందులో కొన్ని విషయాలను మీకు తెలియచేస్తాను. ప్రభువుని ఎందుకు ఆరాధించాలో, ప్రభువుని ఎందుకు ఆరాధించాలని కీర్తనకారుడు సెలవిస్తున్నాడంటే, మొదటి 2, 3 వచనాలను చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుడు గొప్పవాడు అని ఆయన వాక్యం చెప్తుంది. మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే ఆయన గొప్పవాడు కాబట్టి, ఆయన మాత్రమే అర్హుడు కాబట్టి ఆరాధనకు. ఆయన గొప్ప దేవుడు. 3వ వచనం, ఈ 4వ వచనం యొక్క సారాంశం ఏమిటంటే, ఆయన మహాదేవుడు, ఆయన మహోన్నతుడు, ఆయన దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజుగా ఉన్నాడు. ఆయనంత గొప్ప దేవుడు. ఒక అధికారికి పైన అధికారి ఉంటేనే ఎంతో గౌరవంగా ఉంటారు, ఎంతో భయపడతారు. అమ్మో, అధికారి వచ్చాడు. దేవుడు అన్న పేరే చాలా గంభీరమైనది. దేవుడు లేక దేవత అని పేరు చెప్పగానే అందరూ భయపడిపోతారు. మనం సేవిస్తున్న దేవుడు అధికారులకే అధికారి, రాజులకే రాజు, దేవతలు దేవుళ్ళుగా పిలవబడే వారికి పైన ఉన్న దేవుడు అంట. అంత గొప్పది. సర్వాన్ని సృష్టించాడండి ఆయన. కొండలను, పర్వతాలను సృష్టించాడండి. ఆయన దేవతలందరికీ పైన ఉన్న దేవుడని ఎలా చెబుతారు పాస్టర్ గారు అంటే, ఆయన సర్వాన్ని సృష్టించాడు కదండి. సర్వాన్ని సృష్టించాడు కదా. సర్వము అంటే భూమి, నేల, ఆకాశం, సముద్రం, సముద్రంలో ఉన్నవి, గాల్లో ఎగిరేవి, భూమి మీద పాకేవి, కొండలు, మెట్టలు, పర్వత శిఖరాలు, ఇవన్నీ కూడా ఆయన సృష్టించినవి కదా. ఈ లోక దేవతలందరికన్నా పైనున్నవాడని ఎలా చెప్పగలుగుతామంటే, దేవుడు సృష్టించిన సృష్టిలో ఉన్నటువంటి పర్వత కొండ శ్రేణులపైన ఈ దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడే వారు ఆరాధించబడుతున్నారు. అందుకు ఆయన గొప్పది. దేవుణ్ణి ఆరాధించడానికి ఇంకొక మాట నా హృదయానికి తాకిన మాట మీ హృదయానికి తీసుకొని వచ్చి త్వరగా ముగిస్తాను. చూడండి 6, 7 వచనాలు. మనము ఎవరి చేత పాలించబడుతున్నామండి? ఎవరి చేత పాలించబడుతున్నాం మనం? ఈ లోకములో 5 సంవత్సరాలు పరిపాలించే గవర్నమెంట్ ఉంటుంది. 5 సంవత్సరాలు, ఇంకా అధికమైతే ఇంకొక 5 సంవత్సరాలు, ఇంకా అధికమైతే ఇంకో 5 సంవత్సరాలు, ఇంకా అధికమైతే ఇంకో 5 సంవత్సరాలు, మా అయితే 20 సంవత్సరాలు పరిపాలించే రాజ్యం ఉంటుందేమో. కానీ యుగ యుగాలు ఆయన మనలను పరిపాలించే దేవుడుగా ఉన్నాడు ఆయన. ఈ రోజు మనము ఆరాధించే దేవునికి నేను పెట్టే పేరేమిటో తెలుసా? ఆయన పరిపాలించే దేవుడు. ఆ పరిపాలనలో నీవు, నేను, మనము అందరము ఉన్నాం కనుక మనం ధన్యులు. 5 సంవత్సరాలు పరిపాలించే అధికారి ఉంటాడు, గవర్నమెంట్ ఉంటుంది, ముఖ్యమంత్రి ఉంటారు, ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. ఏమండి, ఈ 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మా అధికారి, మా గవర్నమెంట్ ఇది, మాది ఇది అంటాం. ఈ 5 సంవత్సరాల తరువాత ఆ గవర్నమెంట్ పోగానే ఈ అధికారి ఏమైపోతాడో తెలియదు, పరిపాలించే నాయకుడు ఏమవుతాడో తెలియదు, ఆ పరిపాలనలోనికి వచ్చిన వ్యక్తి ఎలా పరిపాలిస్తాడో తెలియదు. ఇంతకు ముందు పరిపాలించిన ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ గవర్నమెంట్ అధికారులందరూ ఏమైపోతారో కూడా తెలియదు. కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను పరిపాలిస్తే ఆయన ఎలా ఉంటాడో తెలుసా?
ఆయన పరిపాలన ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? ఆయన నిన్ను ఎలా ఎన్నుకున్నాడో తెలుసా? రండి ఓ మాట చూపిస్తాను మీకు. ఓ మాట చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 2వ వచనం. ఈ లోకములో ఉన్న ప్రభుత్వాలను మనుషులు ఏర్పాటు చేసుకుంటారు, మనుషులు ఎన్నుకుంటారు. కానీ దేవుని యొక్క రాజ్య పరిపాలనలో దేవుడే ప్రజలను ఎన్నుకుంటూ ఉంటాడు. ఈ స్థలమందున్న నీవు, నేను, మనము అందరం కూడా ఆయన దివ్యమైన కృపలో, ఆయన యొక్క గొప్ప ప్రతిష్ఠిత జనముగా దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడండి. ఆయన ఎలా ఎన్నుకున్నాడంట? తన స్వకీయ జనముగా. స్వకీయ జనము అంటే ఆయన సొంత ప్రజలుగా ఉండడానికి, ఆయన ప్రియమైన బిడ్డలుగా ఉండడానికి దేవుడు మనలను ఎన్నుకున్నాడంటే అండి, ఆయనంత గొప్ప దేవుడు. మనుషుల చేత ఎన్నుకొనబడి మనుషుల చేత చేయబడిన దేవుని రాజ్య పరిపాలన కాదు ఇది. దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజ్య పరిపాలన. ఈ రాజ్య పరిపాలన స్థిరముగా ఉంటుంది, యుగ యుగాలు ఉంటుంది. ప్రభు మరలా వచ్చిన తరువాత ఈ పరిపాలన ఇక్కడ నుండి పరలోకానికి షిఫ్ట్ చేస్తాడు. ఇక్కడ ఉన్న ప్రజలందరినీ ఆయన నిత్య రాజ్యానికి కొనిపోతాడు. ఆయన పరిపాలన అక్కడ ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆకలి దప్పికలు అనేవి, కష్టము నష్టము అనేవి, వేదన శోధన అనేవి సర్వసాధారణము. కానీ ఆ నిత్యత్వములో ఆకలి లేక దప్పిక లేక యుగ యుగాలు ప్రభు సన్నిధిలో ఆనందంగా జీవించడమే ఇది ప్రభు యొక్క పరిపాలన విధానం. ఆయనంత గొప్ప పరిపాలకుడు. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన పరిపాలించే ప్రజానీకము మనము. కాబట్టి మనకు అధైర్యం ఉండొద్దు. మనము దేవుని చేత పాలించబడుచున్న ప్రజలమండి. దేవుని చేత పాలించబడుచున్న, ఎన్నుకొనబడిన, ఏర్పాటు చేయబడిన స్వకీయ జనం. మన మీద ప్రభుత్వం చేసేది మనుషులైనా వాళ్ళ కింద దాసత్వంలోనికి వెళ్ళకూడదు. మన మీద ప్రభుత్వం చేసే ప్రభు పాదాల చెంత మనం ఉండాలి. ప్రభు పాదాలు చెంత లేక ప్రభు హస్తాల్లో మనం ఉంటే మన జీవితము సవ్యంగా సాగిపోతుంది. ఎటువంటి మోసాల్లో కూరుకుపోకుండా మన జీవితం సవ్యంగా సాగిపోతుంది. ఎటువంటి అన్యాయ అక్రమాలకు వెళ్ళకుండా. ఎందుకంటే ఆయన మన మీద ప్రభువుగా ఉన్నాడు. మన మీద ప్రభుత్వము చేయువాడు మన దేవుడు. మనలను పరిపాలించే దేవుడు ఆయన. మనము ఆయనకు దాసులము, ఆయన బిడ్డలము, ఆయన స్వకీయ జనము. కాబట్టి మనం ప్రభువుని ఆరాధిద్దాం.